నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను మీ బాలు మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు 10 పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మండల విద్యాశాఖ అధికారులతో ఒంగోలు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో సమావేశం నిర్వహించారు జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుందని సమీపంలో జెరాక్స్ కేంద్రాలు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇదిలా ఉండగా 10వ తరగతి పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మోటివేషన్ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు విద్యార్థుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాన్ని గురించి తల్లిదండ్రులకు తెలియచేయాలని అన్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చూడాలని సూచించారు 10 పరీక్షల జిల్లా పరిశీలకులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సమావేశంలో డిఈఓ సుభద్ర ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజురాణి జిల్లా పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శివకుమార్ ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు డిసిఈబి సెక్రటరీ వెంకట్రావు పాల్గొన్నారు సో 10th kids కి at least some kind of a motivational talk as a HM గా as a senior teachers గా at least ఒక 15 to 20 minutes every day okay speak before you start your study hours so 16 దాకా మీ దగ్గర ఉంటారు కదా so please have some half an hour time spend some time motivate the kids మీకు ఏమి రాదు 20 నెక్స్ట్ లాస్ట్ 200 డేస్ చదివి 20 రోజులు నువ్వు ఏం చదవు మీకు ఏమి ఇన్ని రోజు చదవలా మీ పనికి రాకుండా పోతావు అని చెప్తే ఉపయోగలేదు సో ఈ 20 డేస్లో వాళ్ళని ఎట్లా పాస్ చేయించాలని ఒకసారి ఒక ఆలోచన చేసుకొని దానికి కావాల్సిన మోటివేషన్ మార్కర్ కాకుండా ఈ గైడెన్సెస్ అన్ని కూడా ఇవ్వండి సో పిల్లలు ఎంత చదివితే కూడా ఎగ్జామ్స్లో ఏం చేయాలి ఎస్ టు రైట్ ఓకే చాలా పిల్లలు బాగా చదువుతారు బట్ ఎగ్జామినేషన్స్ రాయడం రాదు స్లో రైటర్స్గా ఉంటారు ఆర్ ప్రాపర్గా ప్రజెంటేషన్స్ రాదు ఆర్ ఒకే క్వశ్చన్స్ని చాలా బద్దల క్వశ్చన్స్ బెదర్గా రాయడము మిగిలిన క్వశ్చన్స్కి వదిలేసి రావడము ఇట్లాంటి రకరకాల చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అదే అన్ని కరెక్ట్ చేయడం పట్టాను హౌ టు అటెండ్ ఆర్ హౌ టు హ్యాండిల్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆ 3 గంటలు 15 నిమిషాలు కదా ఈ 3 hours and 15 minutes ఈ ఎగ్జామినేషన్ హాల్లో హౌ యూఆర్ గోయింగ్ టు స్పెండ్ దట్స్ ద అల్టిమేట్ థింగ్ అంతే కదా మీరు చదివి ఉండవచ్చు చదవకపోవచ్చు ఏవి ఉంటే కూడా ఆ 3 hours 15 minutes హౌ టు హ్యాండిల్ దిస్ ఎగ్జామినేషన్ ఇది ఈ సబ్జెక్ట్ వారీగా ఒకసారి పిల్లలకు చెప్పండి దట్స్ సింపుల్ ఇది మీరు హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు ఈ పాస్ పర్సంటేజ్ అనేది పెద్ద ఇష్యూమే కాదు ఎక్కడో వాళ్ళు సగం మీరు చెప్పిన విషయాలు కొంచెం ఎక్కి ఉంటుంది కొంచెం వాళ్ళు చదివినది కొంచెం గుర్తు ఉండవచ్చు ఇది రెండు ఎట్లా ప్రెజెంట్ చేయాలి పేపర్లో ఇది రెండు ప్రాపర్గా పిల్లల్ని నెక్స్ట్ 20 days ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ట్రైన్ దెమ్ టు రైట్ ఈ 3 hours వాళ్ళు కూర్చోబెట్టేసి దానికి రెలవెంట్గా చదవడం రాయడం మాత్రం వాళ్ళకి వాటిని ఏ విధంగా అవాయిడ్ చేసుకుంటూ రావాలి అట్ ప్రెజెంట్ మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ యాక్షన్స్ ఏంటి ఒక మనకి ఇచ్చినటువంటి ఒక మెనూ ప్రకారంగా మనకి బుక్లెట్ 64 పేజెస్ని కూడా మనం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మనం రీడ్ చేసి మనం సిద్ధపడి ఉండడానికి ఎగ్జామినేషన్ స్మూత్ అట్మాస్ఫియర్లో చక్కగా నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పిల్లలకి స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఉన్నటువంటి ట్రావెలింగ్ ఏర్పాట్లు కానీ అన్ని విషయాలు కూడా It is very happy sir. Last time police force I was telling all our chiefs and department officers who are present here because of your personal involvement police force in each center not less than 3 personnel were there and sometimes it was 4 to 5 also and the rounds from SIs and CIs sometimes DSPs are also involved MROs were also involved so because of the entire personnel from all the departments Thank you very much sir. నగరంలోని మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద వడా నిధులతో ఏర్పాటు చేస్తున్న జిమ్ పార్క్ యోగా సెంటర్ నిర్మాణ పనులను చైర్మన్ సింగరాజు మీనాకుమారి పరిశీలించారు కాంట్రాక్టర్ పవన్తో మీనాకుమారి మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు
వడా నిధులతో శరవేగంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని, నగరంలో 8 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని త్వరలో మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మీనాకుమారి పేర్కొన్నారు. మీనాకుమారి వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరి పాల్గొన్నారు. మామిడిపాలెం ఎక్స్టెన్షన్లో ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ 1 అభివృద్ధిలో భాగంగా 2,20,00,000తోటి సుందరీకరణ కానీ వ్యాయామశాలను కానీ ఇక్కడ రూపొందించడం జరిగింది. ఒక 70 లక్షల మేర మన జిమ్ హాలు, ఒక యోగా పాయింట్ 2గా ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే 70 లక్షలతోటి మొక్కలతోటి సుందరీకరణ చేయడం జరిగింది. 18 లక్షలతోటి పైన వాకింగ్ ట్రాక్, గ్రావెల్తో వాకింగ్ ట్రాక్ వేయటం జరిగింది. అలాగే పైన ఆధునీకరణకి సోలార్ లైట్స్, ఎటువంటి ఎలక్ట్రిసిటీ భారం పడకుండా కార్పొరేషన్ పైన సోలార్ లైట్స్, మనకున్న సౌరశక్తిని ఉపయోగించుకునే విధంగా సోలార్ లైట్స్ ఒక 40 లక్షలతోటి సోలార్ లైట్స్ వేయటం జరిగింది. అలాగే వివిధ అంశాలతోటి దానికి ముందుకు తీసుకువెళ్తూ ఒకదానిలో ఒకటి భాగంగా అభివృద్ధి పదం వైపుకు వెళ్తూ ఇంకొక 30 లక్షలు పెట్టి చుట్టుపక్కల క్లీన్ చేయటం కానీ, ప్రజల ఆరోగ్యపరంగా సుందరీకరణగా ఆహ్లాదకరంగా తయారు చేసే భాగంగా ఇంకొక 25 లక్షలు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా ఇక్కడున్న వాతావరణాన్ని ఆనందిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఈ పనులన్నీ కూడా అతి కొద్ది కాలంలోనే పని ముగించుకొని పూర్తి చేసి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీద గుండగా ఒంగోలు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహాచండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత 3-4 రోజులుగా ఒంగోలు నగరంలోని మాగుంట నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన మహాచండీ హోమం కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు తనయుడు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందన, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెద్దాయన అందరికీ నమస్కారాలు. ఇవాళ
అందరికీ నమస్కారాలు. ఇవాళ ఒంగోలు పట్టణంలో మాగుంట గృహంలో మహాచండీ యాగం అనేది పెద్దలందరూ కూడా, గురువులందరూ కూడా ఆదేశాల మీదట ప్రకాశం జిల్లాలో నలుమూలల్లో ఉన్న ప్రజానీకాన్ని అందరికీ కూడా ఎప్పుడూ మాగుంట కుటుంబం చల్లగా ఉండాలి వారిని అనేది ఎప్పుడు కూడా కోరుకుంటున్న సమయం ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ హోమం గురించి మీకు ఒక 2 గంటల సమయం తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత మహాపండితులు వారు వచ్చినారు కాబట్టి వారు పూర్తిగా వివరిస్తారు. థ్యాంక్ యూ. జిల్లాలోని ఒంగోలులో ఉపాధ్యాయ అర్హతకు సంబంధించి టెట్ పరీక్ష నిర్వహించారు. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష కావడంతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఒంగోలులో క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ ఇంజనీరింగ్ కాలేజీలను కేటాయించారు. క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయం జరిగిన సెకండరీ గ్రేడ్ టీచర్ కేటగిరీ పూర్తిగా దివ్యాంగ అభ్యర్థులకు కేటాయించారు. టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అంటే నేను కోచింగ్ అదేం తీసుకోలేదు, జస్ట్ మామూలుగా ఇంట్లో అట్లా చదువుకొని రాసా. పర్లేదు, బాగానే వచ్చిందని. ఇంట్లో నేను హౌస్ వైఫ్. పర్వాలేదు. మార్క్స్ అని చెప్పలేము, ఒక నాకైతే ఒక 90 అట్లా 100 అట్లా అవ్వచ్చు. నేను మొబైల్లో యూట్యూబ్లో అట్లా చూసి ప్రిపేర్ అవుతా. ఇంకా అది 90-100 అట్లా. బాగానే రాసాము, బాగానే ఉంది ఎగ్జామ్. మీరు దుర్గా ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మేము దర్శి. ప్రిపరేషన్ అంటే ఇంకా టైం ఎక్కువ లేదు కదా, ఏం లేదు. ప్రిపరేషన్ అంటూ ఏం లేదు, కానీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. కానీ ప్రిపరేషన్ ఎక్కువ టైం లేకపోయినా పర్లేదు, బాగానే రాసారా? నేను కూర్చోండి ఉంది కదా. ప్రిపరేషన్ అంటే ఇంటి దగ్గర ఉండే ప్రిపరేషన్ తక్కువ టైంలో ఇచ్చారు. సిలబస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, కొంచెం కష్టపడ్డాము. టెట్ ఎగ్జామ్ అంటే ఆన్లైన్ క్లాసులతో. ఆన్లైన్ ద్వారా. ఇప్పుడు నువ్వు హెల్ప్ ఇంకా తీసుకున్నావు అతన్ని? ఎవరు ఇతను? మా తమ్ముడు. మీ తమ్ముడు బయట వేరే వాళ్ళు కూడా. ఎలా రాసా ఎగ్జామ్? బాగానే. అంటే వ్యవధి తక్కువ ఉంది కదా. అంటే మామూలుగా అంటే మా జ్ఞాపకశక్తి కొంత మేము రాసాం. మీరు రాశారా? బాగానే రాశారా? మీకు అసిస్టెంట్గా ఎవరిని పెట్టారా? స్క్రైబర్ ఉన్నారు. స్క్రైబర్ని తీసుకున్నారా? మళ్ళీ చేస్తాం, ఎందుకంటే paper level is very easy today. It is good, but there is no time to prepare proper because lack of time proper. Better to have some more days. Yes, I expected, but what is going on later we will see. No, this is third time. Previously I got 104. My number 8 sir. Not bad sir. Exam paper is ready. Not easy. Not bad sir. Just qualify అయ్యే కాన్ఫిడెన్స్ మాత్రం కనిపిస్తుంది. లేదు సార్, ఓన్లీ మొబైల్. ఎస్ సార్. మా స్క్రైబ్ 9th క్లాస్ స్టూడెంట్ సార్. అదేం లేదు సార్, నాకైతే అలా అనిపించలేదు. ఎస్ సార్, యాక్టివ్ పర్సన్. థ్యాంక్ యూ. నగరంలోని 13వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకురాలు కనుమల కోటిరత్నం, కృష్ణ ఆనంద్, సురేష్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 13వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు రాజేష్, కట్టా సుధాకర్ ఆధ్వర్యంలో వీరు వైసీపీలో చేరారు. వారిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు సువర్ణ పాల్గొన్నారు. బయటికి రా.
కొరసపాడు మండలం పిచ్చికల గుడిపాడు గ్రామంలో మార్చి 3వ తేదీన జరగనున్న సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని, పార్కింగ్ ప్రదేశాలని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా జాతీయ రహదారికి ఇరువైపులా తగిన పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేయించాలన్నారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లోకి సులువుగా వెళ్లడానికి తగిన ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై నడిచే వాహనాలను దారి మళ్లించే ప్రదేశాలను గుర్తించి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఎస్పీ పోలీసు అధికారులకు సూచించారు. పిచ్చికల గుడిపాడు గ్రామ పరిధిలోని సుమారు 100 ఎకరాలలో సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సిద్ధం సభకు సుమారు 10 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారన్నారు. దానికి అనుగుణంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తూ తగిన భద్రతా చర్యలను తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ పి మహేష్, చీరాల డీఎస్పీ ఎస్ ప్రసాదరావు, రేపల్ల డీఎస్పీ టి మురళీకృష్ణ, బాపట్ల డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ, డీఎస్పీ క్రైమ్ సిహెచ్ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ ఎస్ చంద్రమోహన్, ట్రైనీ డీఎస్పీ విద్యశ్రీ, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, అద్దంకి రూరల్ సిఐ ఏ శివరామకృష్ణారెడ్డి, అద్దంకి టౌన్ సిఐ పి కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. రోజు మనము ఇక్కడ కొరసపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పిచ్చుకులగుడిపాడు విలేజ్ పక్కన ఒక 100 ఏకర్స్ ల్యాండ్లో రాబోయే ఆదివారం సీఎం గారు సిద్ధం సభ ఇక్కడ చేయబోతున్నారు. దానికి వెన్యూ పరిశీలనకి, హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి, వెన్యూ ఎక్కడ పెట్టాలి, దాని పరిశీలనకి ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ అంతా పరిశీలన చేసి, ప్లానింగ్ చేసి దానికి పటిష్టంగా బందోబస్తు వేయడం జరుగుతుంది. సో రాబోయే ఆదివారం ఇక్కడ అరౌండ్ 10 లక్షల దాకా జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టు బందోబస్తు ప్లానింగ్, దానికి తగ్గట్టు సెక్యూరిటీ ప్లానింగ్, ట్రాఫిక్ డైవర్జన్ ప్లానింగ్ అంతా చేస్తున్నాం. సో ఈరోజు ఇక్కడ అనంతపురంలో జరిగిన న్యాయ సాధన బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సారథ్యంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరిగిందని ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సభలో మొదటిగా ఇందిరమ్మ అభయహస్తం కింద మొదటి గ్యారంటీ పథకాన్ని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించడం జరిగిందన్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఆ కుటుంబంలోని మహిళకు అందే విధంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం అమలులో లేదని, మొదటిగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారన్నారు. సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఈ పథకం ద్వారా అందిస్తుందన్నారు. ప్రకాశం జిల్లా నుంచి పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు, అభిమానులందరికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్పీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జునరావు, జిల్లా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ ప్రసన్నరాజు, పీసీసీ సభ్యులు ఎస్కే రసూల్, పఠాన్, కరీముల్లా ఖాన్, నాగేంద్ర ప్రసాద్, జిల్లా రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర న్యాయ సాధన బహిరంగ సభకి ప్రకాశం జిల్లా నుంచి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. నిన్న రాష్ట్రంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో, ఆమె సారథ్యంలో అనంతపురం బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరిగింది. మరి నేను జరిగినటువంటి బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి గురి అవుతున్నారని చెప్పేసేటువంటి ఉద్దేశంతో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న ఇందిరమ్మ అభయహస్తం, ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ప్రతి మహిళకి కూడా ఇంట్లోని మహిళకి అందే విధంగా ఇందిరమ్మ అభయహస్తం కింద ఆ ప్రకటన చేయడం జరిగింది.
మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళకి, ప్రతి కుటుంబంలోని మహిళకి 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అందించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యం అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడుతోటి, జగన్మోహన్ రెడ్డితోటి ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తిరుపతిలో ప్రకటించినటువంటి, నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి 10 సంవత్సరాల ప్రత్యేక హోదాని కూడా తీసుకురాలేకపోయినటువంటి ఈ 2 ప్రభుత్వాలని సాగనంపుదాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వద్దామని చెప్పేసి షర్మిలారెడ్డి గారు తెలియజేశారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాబోయే 2024 ఎన్నికలకి సమాయత్తమై కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభకు దాదాపుగా 20,000 మంది పైగా జనం వచ్చారు. ఈరోజు ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ జీర్ణించుకోలేక వాళ్ళ పరిపాలనని అసహించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి జనం భారీగా వచ్చారు. మొట్టమొదటిగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఒకటి దాని ఏంటంటే పేదవాళ్ళకి ప్రతి నెల కుటుంబానికి 5,000 రూపాయలు ఖచ్చితంగా వచ్చేలాగా మేము మా గవర్నమెంట్ వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది ఖచ్చితంగా చేస్తాం. ప్రజలను మీరు కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కన్నా నంబర్ 1గా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అనంతపూర్ వచ్చి కాంగ్రెస్ సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న సభకు ఒంగోలు నుంచి డీసీసీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మందికి పైగా 2 బస్సులు వేసుకొని మేము అక్కడికి వెళ్ళి మాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆ సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తాం. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను జిల్లాకు చెందిన రైతులు పాటిస్తూ విద్యుత్ పొదుపు పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణ సూచించారు. ఎనర్జీ ఎఫిషియంట్ పంపు సెట్ల వాడకంపై ఒంగోలులోని విద్యుత్ భవన్ సమావేశ హాలులో జిల్లాకు చెందిన రైతులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే విద్యుత్తులో అధిక భాగం రైతులకు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులు విద్యుత్ ఆదా చేస్తూ ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ శిక్షణలో విద్యుత్ ఈఈలు శ్రీనివాసులు, హైమావతి ఇంజనీరింగ్ కాలేజీ ఆఫ్ ఇండియా ప్రతినిధి చంద్రమోహన్ పాల్గొన్నారు. తొలుత వ్యవసాయంలో విద్యుత్ పొదుపు ఏ విధంగా పాటించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. రైతులకి టెక్నీషియన్స్ కూడా ఇవాళ రేపు 2 ప్రోగ్రాంలు పెట్టాం. అదంతా కూడా ఆయన యొక్క సత్వం. దానివల్ల ఎంత హెల్ప్ చేయాలా రైతులకి వాళ్ళకి అని దానివల్ల 2 days ఆయన స్పెండ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా దీంట్లో ముఖ్యంగా ఈ మనం వాడే పంపులు వాటిల్లో ఎంత ఎనర్జీ పోతున్నది, దాన్ని ఎట్లా సేవ్ చేయగలం అంటే సేవ్ చేయాలంటే నాట్ ఓన్లీ బిల్, రెండవది మన మూల పదార్థాలు ఎక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ తయారవుతుంది అంటే మేబీ ఉప్పు ఆధారిత రా మెటీరియల్స్ అవన్నీ కూడా మనం కన్సర్వ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దానికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ 2015 ఒకప్పుడు పద్ధతికి ఇప్పుడు వచ్చిన వ్యవసాయంలో ఉండే అధునాతన పద్ధతికి చాలా మార్పు అనేది ఈ జనరేషన్ పోయిన జనరేషన్ అందరూ కూడా చూసే ఉంటారు. అట్లాగే రైతులందరికీ కూడా కొన్ని అవగాహన సదస్సులు ఫిజికల్గా కాకపోయినా కానీ మీరు కొంతమంది స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు యూట్యూబ్లో కూడా మంచి మంచి పద్ధతులు ఒక్కొక్క మొక్కకి దాన్ని ట్రాక్ చేసే విధంగా కెమెరాస్ తోటి అట్లాగే బిందు సేద్యంతో డ్రిప్ ఇరిగేషన్ తోటి మొక్కకి డ్రాప్ పడుతూ నీటిని పొదుపుగా వాడుకుంటూ చేసే పద్ధతులు చాలా వచ్చాయి. అలాగే సైంటిస్టులు ఇప్పుడు చూసినట్లయితే ఏదైనా ఒక పొలం ఉంటే ఆ పొలంలో మట్టిని తీసుకువెళ్ళి దాంట్లో తేమ శాతం ఎంత ఉంది, దాంట్లో మిగతా మూలకాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చూసి ఈ మట్టికి ఈ ఏరియాకి సంబంధించి ఈ పంటలు వేసుకుంటే బాగుంటుంది అనే సలహాలు సైంటిస్టులు ఎప్పటికప్పుడు మనకు ఇస్తున్నారు. ప్రతి ప్రభుత్వం కూడా మీరు గమనించినట్లయితే నాకు తెలిసి 30 ఏళ్ల నుంచి
ఈ వ్యవసాయ రంగానికి మనకి ఇప్పుడు అందరికీ తెలిసిందే, జనరేషన్ కూడా మనకి సరిపడా లేకపోవడం వల్ల మనం విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాము. విద్యుత్తును కొనుగోలు చేసినప్పుడు మనం ఎంతో కొంత ఎఫిషియెంట్ పంప్ సెట్స్ను వాడుకుంటే మనకి వాడే కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. ఈ BEE అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్ సెట్స్ 5 స్టార్ రేటింగ్ పంప్ సెట్స్ వాడితే యాక్చువల్గా మనం వాడే విద్యుత్తులో 30% మనకి సేవ్ అవుతుంది. ఆ 30% సేవ్ అవడం వల్ల మనము యూనిట్ వచ్చేసి 6 నుంచి దాదాపు పీక్ అవర్స్లో అయితే 20 రూపాయల దాకా ఖర్చు పెట్టి కొంటున్నాము. ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్ సెట్స్ని వాడడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి, వీటి వల్ల యాక్సిడెంట్లు అవాయిడ్ చేయడం కానీ, రిమోట్లో స్విచ్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు చూపిస్తారు. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన జాబ్ ఫెస్ట్కు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా జాబ్ ఫెస్ట్కు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అయితే ఏకంగా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని అందులో తమ విద్యార్థులను ఒంగోలులోని జాబ్ ఫెస్ట్కు తీసుకురావడం విశేషం. విద్యార్థులతో పాటు సంబంధిత డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్, జేకేసీ కోఆర్డినేటర్లు కూడా పాల్గొన్నారు. జాబ్ ఫెస్ట్లో 16 కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు పాల్గొని విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వారిలోని నైపుణ్యతను కూడా ఆయా కంపెనీలకు పెద్దపీట వేశాయి. ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి జాబ్ ఫెస్ట్ను పరిశీలించారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు కంపెనీల హెచ్ఆర్లకు పలు సూచనలు చేశారు. డిగ్రీ అయిపోగానే జాబ్ కొట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. మేము ఫోన్పే, రిలయన్స్ లాంటి మంచి కంపెనీల్లో ఒక ఎంప్లాయీగా ఉండాలని కోరుకుంటున్నాము. అందుకనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ వచ్చాం. థ్యాంక్ యూ. ఇది సంతోషంగా ఫీల్ అవుతున్నా సార్. ఇది చాలా సంతోషించదగిన, హర్షించదగిన విషయం. దీని ద్వారా ఫైనల్ ఇయర్ చదివేటువంటి విద్యార్థులు వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకోవడంతో పాటుగా వాళ్ళకి ఉపాధి కూడా చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా కళాశాల తరఫున ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చి పిల్లలందరికీ మేము ఫ్రీ బస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇక్కడికి లంచ్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేసి మా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చామండి. మా పిల్లలు సుమారు 50 మంది వరకు కళాశాల నుంచి వచ్చున్నారు. వీళ్ళందరిలో మ్యాక్సిమం స్టూడెంట్స్ మాకు సెలెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ ఫస్ట్ టైం జాబ్ మేళకి నేను అటెండ్ అవ్వాను. ఇక్కడ జాబ్ మేళా గురించి ఎలా ఏంటి అని నాకు ఫస్ట్ తెలియదు. ఇక్కడికి వచ్చాక నేను బ్రహ్మసాయి ఇన్స్టిట్యూషన్ అది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూ బాగానే అటెండ్ అయ్యాను. ఆయన సెలెక్టెడ్ అని చెప్పారు. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను, భయంగా అటెండ్ అయ్యాను. కానీ నేను ఇంటర్వ్యూ వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్స్కి నేను బాగానే అటెండ్ అయ్యాను అనుకుంటున్నాను. నాకు జాబ్ వచ్చిందని నేను కన్ఫర్మ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ జాబ్ ఫెస్ట్ 2024 దీనికి 16 కంపెనీల నుండి హెచ్ఆర్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం కోసం వచ్చారు. అంతేకాదు 358 మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా వివిధ డిగ్రీ కళాశాల నుంచి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి తీసుకొచ్చారు. అందరూ ప్రిన్సిపల్స్తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది 400 మెంబర్స్ అయితే 475 దాకా బయట కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజీల వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిద్దలూరు, మార్కాపురం వైపు నుండి కూడా పిల్లలు ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది 400 అయితే అంతకు మించి 500 పైన మేము ఇక్కడ అరేంజ్మెంట్ జరిగింది. మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతటికి సక్సెస్ఫుల్గా జరగడం కానీ, ప్లానింగ్ కానీ, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అవర్ లీడర్ అండ్ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, డైనమిక్గా ఉన్న మా కమిషనర్ పోలా భాస్కర్ గారు. సో ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత ఆర్గనైజ్డ్గా, ఇన్ని కంపెనీస్తో మేము చేయగలిగామంటే ఆయన మాకు ఇచ్చిన ప్రోద్బలం. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా సెటిల్ అవ్వటం అనేది మేము చాలా సంతోషించే విషయము.
ఈ రిజల్ట్ ఈవినింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్కి కానీ అన్ని కళాశాలలకి పంపించడం జరుగుతుంది. డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రతి స్టూడెంట్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అయిపోయి నిశ్చింతగా బయటికి వెళ్ళాలి అనేది మా కమిషనర్ గారి ఆశయం. దానికి ఆయన చెప్పారు మాకు, ప్రతిసారి మీరు ఇలా రిపీటెడ్గా అరేంజ్ చేయండి, దానికి ఉంటుంది ఖచ్చితంగా, మనం ఫలితం సాధించాలి, వీ మస్ట్ ట్రావెల్ టువర్డ్స్ ద 100% సక్సెస్ అని క్లియర్గా చెప్పారు. అండ్ మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి స్టూడెంట్కి ఉద్యోగం అనేది చూపించగలిగే స్థితిలో ఉంచాలని ఇలాంటి డ్రైవ్స్ మేము ఇంకా కండక్ట్ చేయాలి. చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ కూడా. అండ్ దే ఆర్ గెటింగ్, అంటే ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యాము కాలేజ్ క్యాంపస్లోనే అనేది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది. వాళ్ళకి రాదు అని కాదు, ఉద్యోగం వస్తుంది బయటికి వెళ్ళినా, కానీ చదువు పూర్తి కాకుండానే మాకు ఒక జాబ్ తెచ్చుకోగలుగుతున్నాము అంటే నెక్స్ట్ ఈ సెమిస్టర్ ఎండింగ్కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం ద్వారా వాళ్ళల్లో ఇంకొంచెము అంటే ఇన్హెరెంట్ టాలెంట్ ఇంకా బయటికి వచ్చి వాళ్ళు ఇంకా మంచి వీటికి కూడా అడుగులు వేయడానికి ఇది సహకరిస్తుందని నమ్ముతున్నాను. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని చదివితే విజయం సొంతం చేసుకోవచ్చని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మారెడ్డి అంజిరెడ్డి అన్నారు. నగరంలోని A1 కన్వెన్షన్ హాల్లో శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల 24వ వార్షికోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. విద్యార్థులు కళాశాలలు ఎంచుకునేటప్పుడు రూపును చూసి కాదని విద్య ఎలా ఉందో తెలుసుకొని చేరాల్సిన అవసరం ఉందని అంజిరెడ్డి అన్నారు. తాను చిన్న పల్లెటూరులో చదువుకొని ఈ స్థాయిలో ఉన్నటువంటి నాకెంతో గొప్పగా ఉందని, మీరు కూడా అదే లక్ష్యాన్ని సాధించేందుకు ఉన్నతమైన విలువల కోసం కష్టపడి తల్లిదండ్రుల నిర్ణయాలను కనుగొని విజయాలు సాధించి సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబడాలని అన్నారు. నాగార్జున డిగ్రీ కళాశాల అక్కడ చదివిన విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇవ్వటం కూడా చాలా అభినందనీయమని తెలిపారు. ఒకరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొని భవిష్యత్తులో నిర్ణయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. డిగ్రీ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. కళాశాల కరస్పాండెంట్ రాంప్రసాద్, ప్రిన్సిపాల్ వసంతలక్ష్మి, డాక్టర్ చిట్టితోటి జీవన్, ప్రిన్సిపాల్ యోగయ్య చౌదరి, డాక్టర్ నూనె అంకమరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అక్షరాలుగా ధరించిన విద్యారంగ విశారదులు కోవిదులు బడుగు బలిక విద్యార్థుల కన్న ఈ భాష ఈ బాస్ ఒక్కసారి చెబితే అది అనకుండా ఎవరికి వీలు పడక వినకుండా నాకు ప్రకాశం జిల్లా అన్న ఒంగోలు అన్న విపరీతమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే నేను నా సర్వీస్లో మోర్ దాన్ 200 నుంచి 250 ఎవరన్నా వచ్చి హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒంగోలు లేకుంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ అనే వెంటనే వాళ్ళకి ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించానో నాకు గుర్తులేదు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు. ఎవరికి ఏ సహాయం చేయాలో నాకు చేతైనంత వరకు ఆ జిల్లా అంటే చేస్తూ వచ్చారు. తెలివితేటలతో పాటు హార్డ్ వర్క్, డెడికేషను, కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ లేకపోతే మీరు డెఫినెట్గా ఏమి చేయలేరు. వీటితో పాటు యూ హ్యావ్ టు డిటర్మైన్ వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు బికమ్ ఆఫ్టర్ 10 years. యూ షుడ్ ఆల్వేస్ థింక్, ఎస్ మై డాడ్ ఈజ్ మా నాన్నగారు వ్యవసాయం చేశారు, మా అన్నయ్య వ్యవసాయం చేశారు, బట్ వై షుడ్ ఐ డూ? I want to become like this. I want to become a doctor. I want to become a lawyer. So whatever you want, doesn't matter. If I want to become a musician, doesn't matter. I want to become an actor, doesn't matter. I want to become a craftsman, doesn't matter. But you have to determine. Yes, I want to become like this. So నేను నేతలాగానే కష్టపడి వచ్చాను. ఇప్పుడు డిగ్రీ కాలేజీలో ఎలా ఉండాలంటే ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారంటే కొడుకు పుట్టగానే నా కొడుకు డాక్టర్ అవ్వడం, నా కొడుకు ఇంజనీర్ అవ్వడం, ఇలా ఈ రెండు పదాలను ఎక్కువ ఆలోచిస్తాను. అయితే
చదివే వాళ్ళందరూ కూడా ఒక చిన్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లో ఉంటుంటారు. సో ఇప్పుడు నేను ఆర్థోపెడిక్స్ వచ్చానంటే నేను డాక్టర్ని, నాకేమైనా ప్రాబ్లం వచ్చింది, కరెంట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, నేను వెళ్ళాల్సింది ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏదైనా ఎలక్ట్రిసిటీ అంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే నా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్ వస్తే అడ్మినిస్ట్రేటివ్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు మోస్ట్లీ. సో ఏ గ్రూప్ అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఏ గ్రూప్ తీసినా కూడాను దాంట్లో మనం ఎలా అంటే స్టూడెంట్స్ అందరికీ నా విషెస్. ఫార్మాలిటీ కంప్లీటెడ్. ఇక్కడ దాకా మన సార్ అయితే తెలుసు సార్ డాక్టర్ అంకమ్మరావు గారు డాక్టరేట్ ఉంది. అదంతా ఇప్పుడు మా మీద ప్రయోగించి ఏదో జరిగేది నేను మళ్ళీ ఇంటికి కాదు మళ్ళీ చదువుతా దాన్ని. మీ అరుపులు మాత్రం వినిపించాయి అంటే బీభత్సంగానే ఉన్నట్టుంది అది. ఎనీహౌ we're all one family. నేను అన్నది ఒకటే, 2004లో మనం నేను మేడం ఇక్కడ ఈ ఒంగోలుకి వచ్చాం. 90% ఫస్ట్ బీజెస్సీ జువాలజీ ఇద్దరికి యూనివర్సిటీ ర్యాంక్స్లో ఉన్నారు వీళ్ళను. మన వీసీ సార్ని వీళ్ళకి చిన్న మొమెంటోస్ క్యారెక్టర్ ఇవ్వాల్సిందిగా వచ్చినాను సార్. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడలేరు, ఎదుటివారు చెప్పింది వినలేరు. ఎవరైనా మాట్లాడుతుంటే పసిపిల్లల మాదిరిగా అమాయకంగా చూస్తూ ఉంటారు. అలాంటి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది ఒంగోలులోని ప్రభుత్వ బదిరుల పాఠశాల. 3 దశాబ్దాల కిందట ప్రారంభించిన ఈ పాఠశాల ప్రకాశం జిల్లాలోని బదిర విద్యార్థులనే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారిని కూడా చేర్చుకొని వారిని విభిన్న ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. వారికి దిశ నిర్దేశం చేస్తూ జీవితంలో నిలతొక్కునేలా పునాదులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బదిరుల పాఠశాలపై ప్రత్యేక కథనం. (1991) ఒంగోలు భాగ్యనగర్ మొదటి లైన్లో ప్రభుత్వ బదిరుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 1 నుంచి 10వ తరగతి వరకు బదిర విద్యార్థులకు రెసిడెన్షియల్ తరహాలో ప్రత్యేక విద్యను అందిస్తున్నారు. సైన్ లాంగ్వేజ్లో ప్రత్యేక శిక్షణ పొందిన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు బదిర విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకుని జీవితాల్లో స్థిరపడటం విశేషం. ప్రస్తుతం ఈ పాఠశాలలో 36 మంది బాలికలు, 76 మంది బాలురు విద్యను అభ్యసిస్తున్నారు. ఏడాదిన్నర కిందట ప్రభుత్వ బదిరుల పాఠశాలను భాగ్యనగర్లోని వెలుగు ఆఫీస్ ప్రాంగణంలో గల సొంత బిల్డింగ్లోకి మార్చారు. సువిశాలమైన స్థలంలో ఈ పాఠశాల ఉండటంతో అక్కడి ఫ్యాకల్టీ బదిర విద్యార్థులను సాధారణ విద్యార్థుల మాదిరిగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారు. బదిర విద్యార్థుల ప్రతిభను చూసిన వారు బేష్ అంటూ వారిని అభినందించకుండా ఉండలేరు. అయితే ఈ పిల్లలకి అనేది ఫస్ట్ మనం చేయడం అనేది మన అదృష్టంగా భావించుకుంటాము. ఎందుకంటే వీళ్ళకి ప్రతి ఒక్కటి కూడా సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్పాలి. ఇవన్నీ లెసన్స్ కానీ ప్రతి ఒక్కటి మనం వాళ్ళకి ప్రతి ఒక్క పిల్లోడికి సైన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ అబ్బాయికి ఈ సైన్, టీచర్స్ కూడా ఒక్కొక్క టీచర్కి ఒక సైన్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకొని మా దగ్గర 10th క్లాస్ వరకు బాగా చదువుకొని వాళ్ళు ఎంతోమంది మన పిల్లలు ఉద్యోగం వచ్చి ఉన్నారు చాలామంది. మేమందరం ఏంటంటే వీళ్ళకి సేవ చేయడం అనేది సేవ అని కాదు, మా బాధ్యత. పిల్లలకు కూడా మంచి ఉపాధి కల్పించే విధంగా మేమందరం కూడా పోరాడతాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ 4 సబ్జెక్టులు ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ ఉండదు వీళ్ళకి. తర్వాత లోయర్ క్లాస్లోకి వచ్చేటప్పుడు మేమేంటంటే అన్ని క్లాసులు దాదాపుగా అన్ని సబ్జెక్టులు మేము చెప్పుకోవాలి సార్. రెస్పాండ్ అయ్యి వాళ్ళు చెప్పే సైన్ లాంగ్వేజ్ రెస్పాండ్ అవుతున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేయెత్తి వాళ్ళు సైన్ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ 4-5 సార్లు మేము ఆ పిల్లల్ని మేము మళ్ళీ ఒకసారి కనుక్కొని మళ్ళీ ఒకసారి కాదు 4-5 సార్లు కూడా వాళ్ళకి వచ్చే వరకు మేము పోరాడతాం. అంతమంది ఒకేసారి దాన్ని రెస్పాండ్ అవుతారు.
అంటే వాళ్ళకి వినపడిద్ది బయట చూస్తారు, అంత బయటనే కాదు ఆటోమేటిక్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఈ పిల్లలకంటే సైన్ లాంగ్వేజ్ ద్వారా మనం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి అర్థమవుతుందా లేదనేది వాళ్ళు రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారిగా 4 సార్లు అడగమంటాం, మీకు డౌట్ ఉండి చెప్పండి, అర్థం లేదా మళ్ళీ అడగండి, మళ్ళీ మమ్మల్ని అడగండి అని చెప్పే విధంగా మేము ముందుకు వెళ్తాం సార్. చాలా జాగ్రత్తగా డెఫ్ కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళకపోతే యాక్సిడెంట్ అయి చనిపోతాం. మనం ఎప్పుడు కూడా ఎడమవైపు నడవాలి. ఏమన్నాడు? మనందరం కూడా ఎడమవైపు నడవాలి అని చెప్తాం. ఓకే, చూసుకొని నడవాలి. ఇక్కడ ఈ విద్యార్థులతో కలిసి ఉండడం వల్ల మేము ఎలా ఉండాలి అనేది వీళ్ళ దగ్గర నుండి సైన్ల ద్వారా మేము నేర్చుకున్నాము. వీళ్ళంతా కూడా చాలా బాగుంటారు. మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారండి. చిన్న పసిపిల్లలకి మేము ఎలా చెప్తామో అలాగా వీళ్ళకి కూడా చిన్నప్పటి నుండి మనం ఏది చెప్తే అది నేర్చుకుంటారు. చాలా నమ్మకంగా ఉంటారు, మంచిగా ఉంటారు. మనం ఏది చెప్తే అదే నేర్చుకుంటారు. మనం మంచిగా చెప్తాం కాబట్టి వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారండి. మా దగ్గర 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నారండి. 10th క్లాసు ప్రతి సంవత్సరం 100% రిజల్ట్ వస్తుందండి మాకు. అదే అందరూ టీచర్స్ అందరూ కూడా పిల్లలందరినీ బాగా చూస్తామండి. మేము వీళ్ళకి సైన్ లాంగ్వేజ్ ద్వారా పాఠాలను చెప్తామండి. టీచింగ్ ఎయిడ్స్, చార్ట్స్ ఉపయోగిస్తాము. అవసరమైతే టీచింగ్ ఎయిడ్స్ ఇంకా ఏదైనా ఆబ్జెక్టివ్స్ అవి ఉంటే అది తీసుకొచ్చి వాటిని చూపిస్తూ వీళ్ళకి పాఠాలు చెప్తామండి. ముందు ప్రాక్టీస్ చేయడం కాదండి, కొన్ని సైన్లు వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. అంటే వేరే వేరే ఊర్ల నుండి వస్తారు, వేరే వేరే వాతావరణంలో పెరిగిన పల్లెటూరు అట్లా పెరిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సైన్లు వేరేగా ఉంటాయి. కొన్ని అట్లా వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకుంటాము. మేము చదివినప్పుడైతే మామూలుగా సైన్ లాంగ్వేజ్ ఏమి ఉండదండి. మామూలుగా వీళ్ళకి కూడా భాష నేర్పించాలి అని అంటారు, కానీ వీళ్ళు ఎక్కువగా సైన్ లాంగ్వేజ్ ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి సైన్ లాంగ్వేజ్ ఓవరాల్గా 2 చెప్తాను. అంటే అంత నాలెడ్జ్ ఉండరండి వీళ్ళకి, జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అంటే చదువుతారు, బాగా చదువుతారు. ఇప్పుడు మన కంటిన్యూషన్ ఉంటే వాళ్ళు కొంచెం గ్యాప్ వచ్చినా మర్చిపోతారండి, త్వరగా మర్చిపోతారు. ఇక్కడి బదిర విద్యార్థులు కంప్యూటర్ నాలెడ్జ్లో కూడా మంచి పట్టు సాధిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. వర్డ్, ఎక్సెల్ వంటి వాటిలో కూడా ప్రతిభ కనబరుస్తున్నారు. ఇవి కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా అడ్వాన్స్డ్ కోర్సులను తెలుసుకుంటూ బదిర విద్యార్థులు అప్డేట్ అవుతున్నారు. వేస్ట్ మెటీరియల్తో వివిధ రకాల ఆకృతులను తయారు చేస్తున్నారు. పిస్తా పప్పు పెంకుతో తయారు చేసిన ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలకి కంప్యూటర్లో పెయింటింగ్, తర్వాత డ్రాయింగ్, వర్డ్, ఎక్సెల్ అన్నీ నేర్పుతాము. అంటే భవిష్యత్తులో వాళ్ళు ఒక లెటర్ ఏదైనా కమ్యూనికేట్ అదే రాయాలన్నా ఎలా చేయాలి అవన్నీ కూడా నేర్పుతాము. తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్లో వచ్చి యూట్యూబ్ ఛానల్లో పిల్లలకి సంబంధించిన పాఠాలు అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు ప్రతిదీ కూడా సిస్టమ్ బేస్డ్గానే మనం కరస్పాండెన్స్ చేయాలన్నా కూడా ప్రతిదీ ఆన్లైన్లోనే చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఈ కంప్యూటర్ విద్య చాలా ఉపయోగపడాలని కూడా మా ఉద్దేశం. 8th, 9th, 10th ఉపయోగపడుతుంది. అంటే మా పిల్లలు వినలేరు కానీ చూసి బాగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ప్రతిదీ కూడా పిక్చరైజేషన్ ఉంటే వాళ్ళు చూసి అది బాగా గుర్తుంచుకొని మనం ఏంది మనం చూసింది మనకు ఒకసారి గుర్తుండదు, మనం వింటూ ఉంటాం. కానీ మా పిల్లలు అలా కాదు, వాళ్ళు వినలేరు కాబట్టి చూసిందే బాగా గుర్తుంచుకొని వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేసుకుంటాం. వాళ్ళకి బాగా అంటే కంప్యూటర్ విద్య చాలా అవసరం. మేము ఇంత సర్వీస్లో కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్నాము. వాళ్ళకి కూడా ముందు అవసరం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మా పిల్లలు అంటే కొంతమంది, అందరూ నేను చెప్పను, కొంతమంది చాలా షార్ప్గా ఉంటారు, టెక్నాలజీని బాగా వాడతారు. మనకు తెలియదు కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా మా నార్మల్ పిల్లలతో మింగిల్ అయ్యి మంచిగా అన్నిట్లలో ముందుండాలని కోరుకుంటాం. బదిర విద్యార్థులకు ప్రతిరోజు 1 గంట సేపు యోగా తరగతులు నిర్వహిస్తుంటారు. ఇక్కడ పిఈటి విజయకుమారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తాను ఆసనాలు వేస్తూ వారి చేత యోగాసనాలు వేయిస్తున్నారు. పద్మాసనంతో పాటు సూర్య నమస్కారాలు చేయడంలో బదిర విద్యార్థులు బలా అనిపిస్తున్నారు. ఇక చెస్, క్యారమ్స్, వాలీబాల్లో కూడా వారు ప్రతిభ చాటుతున్నారు. పిఈటి విజయకుమారి తన పదోన్నతి వదులుకొని బదిర విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే క్రీడా పోటీల్లో ఇక్కడ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడం విశేషం.
ఇలాంటి పిల్లల్ని బాగా మనతో పాటు నార్మల్ పిల్లలతో పాటు సమానంగా చేయగలరనే సత్తా మా స్కూల్లో టీచర్లందరూ అవరణ కృషి చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఉన్న నిగూఢంగా నిద్రాణంగా ఉన్న కళలను పైకి తేయడానికి ఎప్పుడున్న మా స్టాఫ్ ప్రిన్సిపాల్ అందరం సాయశక్తులా మేము కృషి చేస్తాము. వీళ్ళు మాటలు రావనే కానీ మనతో సమానంగా వీళ్ళు అన్ని పనులు చేయగలరు. ఒక మాట ఒక్కటే వీళ్ళకి రాదు. ఇప్పుడు గేమ్స్ పరంగా చూసుకుంటే వాలీబాలు, ఖో, కబడ్డీ, క్యారమ్స్, చెస్, వివిధ రకాలైన అన్ని క్రీడలు వీళ్ళు ఆడగలరు. ఫౌండేషన్ ఫస్ట్ క్లాస్ నుంచి మా దగ్గరే ఉంటారు కాబట్టి వీళ్ళకి మంచి ఫౌండేషన్ ఇచ్చి 10th తర్వాత వాళ్ళని బయటకు పంపిస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బ్రతకగలే శక్తిని, వాళ్ళ కాన్ఫిడెన్స్ని వాళ్ళకి ఇచ్చి మేము బయటకు పంపిస్తాము. అన్ని రకాల ఆసనాలు వేస్తారు వీళ్ళు. అన్ని పద్మాసనము, గోముఖాసనము, రకరకాల మళ్ళీ ఈ సూర్య నమస్కారాలు చాలా బాగా చేస్తారు పిల్లలు. మొత్తం స్కూల్ మొత్తం సూర్య నమస్కారాలు. ఏ పిల్లవాడిని అడిగినా సూర్య నమస్కారాలు అంటే ఏది చూపించేస్తారు. స్టేట్ వైడ్గా వెళ్ళి చాలా ప్రైజులు తెచ్చుకున్నాము. మన సీఎం గారితో చాలామందితో స్టేట్ వైడ్లో చాలా ప్రైజులు తెచ్చుకున్నాము. వీళ్ళకి హెల్ప్ఫుల్గా మాకు జాబ్ అనే ఒక వృత్తిపరమనే కాకుండా మేము స్వతహాగా ఒక డెడికేటెడ్గా వీళ్ళని పెంచి పోషిస్తున్నాం. మా పిల్లలేమో కానీ మా పిల్లలు అని చెప్పుకుంటాం. బయటకు వెళ్తే మా పిల్లలే అని చెప్తాం. మా పిల్లలు అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటమ్మా మీ పిల్లల అంటే మా పిల్లలే, ఎక్కడ తీసుకెళ్ళి మా పిల్లలు అంతే. మా పిల్లల కన్నా ఈయనే మిన్నగా చూస్తాము. వీళ్ళకి సేవ చేయాలి. ఇలాంటి పిల్లలకే కదా సేవ చేయాల్సింది. మిగతా వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేసేస్తారు. ఇలాంటి పిల్లలకి సేవ చేస్తే నాకు దేవుడు నన్ను సుఖంగా చూస్తాడు. ఈ పిల్లలకి నేను సేవ చేయాలని నిర్ణయించుకొని ఇక్కడే స్థిరపడిపోయాను. కానీ ఈ పిల్లలకు సేవ చేయాలని ఆ దృష్టితో నేను ఇక్కడే పీఈటీగా ఉండిపోయా. ఎంఏ ఎంపీఈడి నా క్వాలిఫికేషన్. ఎందుకంటే వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయాలి అనే ఉద్దేశంతో. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా నరసాపాలెంకు చెందిన మాధవి అనే మహిళ తన కుమారుడు జగదీష్ను ఇక్కడ చేర్పించారు. తమ ఊరిలో సాధారణ స్కూల్లో చేర్పించినప్పటికీ పుట్టుకతో బదిలీడు కావడంతో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఒంగోలు బదిలీల పాఠశాలలో చేర్పించడం ద్వారా మంచి మార్పు కనిపించిందని సంతోషంగా చెప్పారు. మాధవి, మా అబ్బాయి పేరు జగదీష్ సార్. నర్సాపూర్ స్కూల్ జాయిన్ చేసేటప్పుడు ఆ మేడం చెప్పింది, ఇక్కడ నేను చెప్పేది అబ్బాయికి అర్థం కావట్లేదమ్మా, ఒంగోలు స్కూల్ జాయిన్ చేయండి, అక్కడ మేడం టీచర్ అంతా అసలు బాగుంటుంది అని చెప్పారు. అక్కడ నుంచి మేము ఇక్కడ తీసుకొచ్చాం సార్. అక్కడ నుంచి ఇక్కడ మా బాగా వాతావరణం. నర్సాపురం స్కూల్ సార్, నర్సాపురం. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈ అబ్బాయికి అర్థమయ్యేది కాదంట. మేడం చెప్పింది, మేము చెప్పేది అబ్బాయికి అర్థం కావట్లేదు కదమ్మా, అక్కడైతే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తాడు, బాగా అర్థమవుతుంది అని ఆ మేడం ఇక్కడికి చెప్పింది సార్. మేము ఇక్కడ తీసుకొచ్చి పర్వాలేదు సార్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మార్పు బాగా వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు అంత లేదు, అబ్బాయికి తెలిసిలేదుగా, మేము చెప్పేది అర్థమయ్యేది కాదు, బాగా ఉండేవాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది సార్ మా అబ్బాయికి. అంటే చదవడం కానీ, రాయడం కానీ, చెప్పడం, మేము చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడం, అబ్బాయి మాకు చెప్పడం కానీ, మేము పక్కన మా ఊర్లో కూడా ఇక్కడ చేర్పించమని ఉన్న వాళ్ళకి చెప్తున్నాం సార్. అంటే మాకు నచ్చింది కాబట్టి వాతావరణం అంతా మా ఊరు వాళ్ళకి తెలిసిన వాళ్ళకు చెప్పి బాగా తీసుకుంటున్నాం. ఫుడ్ కానీ, వాతావరణం కానీ అంతా బాగుంది కాబట్టి మేము పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నాం. మాకు నచ్చింది కాబట్టి పక్కన వాళ్ళకి చెప్తున్నాం సార్. నోరు తెరిచి ఏమీ అడగలేని ఆ పిల్లలను తల్లిదండ్రులు తమపై నమ్మకంతో ఇక్కడికి పంపారని, మేమంతా వారిని కన్నబిడ్డల్లో చూసుకుంటూ వారి ఉన్నతికి బాటలు వేస్తున్నామని ప్రభుత్వ బదిలీల పాఠశాల ప్రిన్సిపాల్ టి వెంకటేశ్వర్లు చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడపబడుతుంది. ఇందులో 36 మంది పిల్లలు, ఆడపిల్లలు, 76 మంది అబ్బాయిలు చదువుతున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి ఇక్కడ పిల్లలు, ఈ సరౌండింగ్స్ జిల్లాల నుంచి ఈ పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసించడం జరుగుతుంది. పిల్లలు ఎలా సర్దుబాటు చేసుకొని పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి, తర్వాత పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన స్తోమత కలవాలా, స్తోమత లేని వాళ్ళ, ధనిక పేద అంటే ఆ వ్యత్యాసం అనేది వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు కల్చర్ నేర్చుకుంటారు. మన సొసైటీలో ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే బాగా ఉంటాము, చదువుకుంటే మనం ఏమవుతాం, దానివల్ల ప్రయోజనం ఏంటి అనేది ఈ పిల్లలకి
బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరూ కూడా సంఘజీవులు కాబట్టి సంఘంలో ఏం జరుగుతుంది మనం చూసి నేర్చుకుంటాం. అట్లాగే ఈ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మాట లేకపోవచ్చు కానీ తెలివితేటల విషయంలో చాలా అమోఘంగా ఉంటారు. వాళ్ళు ఇది అనుకరిస్తారు కూడా. కాబట్టి మనం వాళ్ళ ముందు చెడు అనేది చేయకూడదు. చెడు చేసినప్పుడు చెడు మార్గంలో వాళ్ళు అనుసరించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ముందు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏ టీచరు ఎలా ఉంటారు, ఏ వర్కరు ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు అనుకరణ రూపంలో బ్రహ్మాండంగా బయట వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పగలుగుతారనమాట. మాట అనేది భగవంతుడు లోపం చేశాడు కానీ రూపం విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు చూసి చేసే పని ఏ పనైనా కూడా బ్రహ్మాండంగా చేయగలరని దీనికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత హైదరాబాద్లో మనోవికాసం దేవినపల్లిలో మాకు ఈ ప్రత్యేక విద్యార్థులకు బోధించే శిక్షణా కేంద్రం అక్కడ ఉంది. అన్నీ మనమై చేయాలి. తల్లిదండ్రుల బాధ్యత చేయాలి, ఉపాధ్యాయుల బాధ్యత చూడాలి. ఎందుకంటే ఈ పిల్లలు మనం అన్నీ ఇక్కడ వదిలిపెడతారు. మీరు పిల్లల్ని చేర్పించడం మీ బాధ్యత. వాడిని బాగోగులు అన్నీ వారికి ఏ ఇబ్బంది వచ్చినా మీ దృష్టికి తీసుకురావటం, లేకపోతే హాస్పిటల్లో చూపించటం, ప్రాథమిక అవసరాలన్నీ తీర్చటం, తర్వాత వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నిరంతరం ఉండి ఈ పిల్లలకి చేసే బాధ్యత నాదమ్మా అని పేరెంట్స్కి నేను హామీ ఇస్తూ ఉన్నాను. చాలామంది పిల్లలు మా దగ్గర 10th పాస్ అయిన తర్వాత వాళ్ళు కొంతమంది త్రూ బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా మన జిల్లా అధికారి గారి ఆధ్వర్యంలో వారి అపాయింట్మెంటు వాళ్ళ ఆర్డర్ ద్వారా చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం చదువుకున్న పిల్లవాడు ఈ స్థితిలో ఉన్నాడు అని అనిపిస్తుంది. ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు డెఫ్నే చేసుకుంటారు, నార్మల్స్ని చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ కానీ వాళ్ళని అర్థం చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. మాటలు వచ్చేవాళ్ళు మనం మోసం చేస్తారో ఏమనేది ఒక ఆలోచన. అదే విధంగానే ఉంటారు. మా దగ్గర చేసుకున్న 2 డెఫ్ అండ్ డబ్ పిల్లలు కూడా మామూలు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నా శిష్యురాలు బాపట్లో చదువుకుంది. ఆ అమ్మాయికి 2 పిల్లలు కూడా మళ్ళీ ఎలాగే పుట్టారు. కొన్ని అది విషాదం అనిపిస్తుంది. మనం చేయలేనిది ప్రకృతి, మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ పిల్లలు అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా వాళ్ళు చూసి చేసే పని అన్ని రంగాల్లో విజయవంతంగా చేయగలరని నేను ఇన్నేళ్ల సర్వీస్లో నా ఆత్మవిశ్వాసంతో నేను తెలియపరుచుకుంటున్నాను. ఇటువంటి పిల్లలు మీకు ప్రదర్శించినప్పుడు మా పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి తన ఛాంబర్లో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించి గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి ఉదయం తన ఛాంబర్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు కొంతమంది వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వ్యక్తిగతమైన శాఖాపరమైన సమస్యల నుండి డిఎంఎన్హెచ్ఓకు దృష్టికి తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలు యూనియన్ల నాయకులు రాష్ట్ర స్థాయి ఆదేశాల కారణంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందనలో వచ్చిన సమస్యల్లో ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల రోస్టర్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వారీగా రోస్టర్ వెరిఫికేషన్ చేపట్టడం జరిగింది. 29వ తేదీ వరకు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వారీగా రోస్టర్ వెరిఫికేషన్ చేయటం జరుగుతుందన్నారు. తర్వాత వచ్చిన జీవో మనకి ఎంపీపీలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కొరకై అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఎంప్లాయ్మెంట్ అధికారి వారి ఆధ్వర్యంలో ఈరోజు మనము స్పందన హాల్లో రోస్టర్ వెరిఫికేషను చేయడం జరిగింది. మొత్తంగా గాను ఈరోజు మనకి ఒక 10 డిపార్ట్మెంట్ల వారు వచ్చి రోస్టర్ వెరిఫికేషను
చేసి సంబంధిత శాఖలలో మనము పోస్టులను గుర్తించడం జరిగిందని తెలియజేస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము ఈ రోజు నుండి 3 రోజులు అనగా 27, 28, 29 తేదీల వరకు కూడా అన్ని శాఖలు ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా మనము అన్ని కవర్ అయ్యేటట్టు కూడా గౌరవ కలెక్టర్ వారు 3 రోజులు మనకి రోస్టర్ వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది. ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి కొత్త జీవో ప్రకారము GOMS నెంబర్ 77 ప్రకారము హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం కూడా వీటిని గుర్తించబడుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో జే పంగులూరు ఎస్ఐగా పనిచేసిన జగన్మోహన్ రావు, కానిస్టేబుల్ కిరణ్ కుమార్కు SC/ST కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష, 20,000 జరిమానా విధించడం పట్ల దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులోని సమితి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ తీర్పు ఒక మైలురాయిగా ఉంటుందన్నారు. సమావేశంలో దారా అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో దళితుల రక్షణ కోసం మన దళితుల పోరాట సాధించుకున్నారు SC/ST చట్టాన్ని. కానీ SC/ST ఫిర్యాదులు నమోదు చేయటం లేదు. SC/ST బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని బాధితులుగా కాకుండా ముద్దాయిలుగా చూసే పరిస్థితి దాపురించింది. పోలీసులు తమ ఇష్టానుసారం తాము చెప్పిందే వేదం, తాము చేసిందే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటికి గతంలో చాలా తక్కువ సందర్భంలోనే పోలీసుల మీద కేసులు నమోదు కావటం జరిగింది. కానీ శిక్షలు కూడా చాలా తక్కువగానే పడ్డాయి. ఈ నేపథ్యంలో 2016వ సంవత్సరంలో జే పొంగులూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన నేలపాటి ఇమాన్యుల్ అనే అతను, మంద వెంకటేశ్వర అనే అతను, వాళ్ళిద్దరూ ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇద్దరు తర్వాత పెద్ద మనుషుల సమక్షంతో రాజీ చేసుకున్నారు. తర్వాత ఈ నేలపాటి ఇమాన్యుల్ని పిలిపించి SI బలగాని జగన్మోహన్ రావు, అప్పుడు జే పొంగులూరు SI బలగాని జగన్మోహన్ రావు అనే అతను బాధితుడిని మీ ఇష్టం కేసు పెడతాం, మీ ఇష్టం, రాజీ పెడతాం, మీ ఇష్టం అని చెప్పి తిడితే, ఇదేందయ్యా వాళ్ళిద్దరు రాజీ పడితే మనకి మీకు తప్పేంది, బాధ ఏంది, రాజీ పడకూడదని చెప్పి ఈ కేసులో గోలమూడి తిరుపాలు అనే దళితుడు పోయి పోలీస్ స్టేషన్లో SIని ప్రశ్నించాడని అతన్ని ఆ పోలీస్ స్టేషన్లోని సీలింగ్ ఫ్యాన్కి వేలాడదీసి, ఆ కుక్కానికి వేలాడదీసి తాడుతో కట్టేసి వేలాడదీసి కొట్టారు, అవమానించారు, కులం పేరుతో తిట్టారు. దీని మీద ఆ గోలమూడి తిరుపాలు అద్దెంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకొని కేసు పెట్టాడు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉంది. దరిదాపు 9 సంవత్సరాల నుంచి విచారణలో ఉన్న ఈ కేసు నిన్న SC/ST ప్రత్యేక కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి నిన్న కేసు విచారించి SI దళితులు నివేదించిన SI బలగాని జగన్మోహన్ రావుకి, కానిస్టేబుల్ కిరణ్ కుమార్కి 3 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 23,000 రూపాయల జరిమానా విధించారు. ఈ తీర్పును మేము ఆహ్వానిస్తున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ధైర్యం అంటే నిలబడి ఓడిపోవటం కాదు, ఓడిపోయాక కూడా నిలబడటం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.